బ్రేకింగ్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ మంచు లక్ష్మి ఈడీ ముందుకు హాజరయ్యారు. ఎంక్వైరీలో భాగంగా బెట్టింగ్ యాప్లతో మంచు లక్ష్మి నిర్వహించిన లావాదేవీలను పరిశీలించనున్నారు అధికారులు. ఇప్పటికే ఈ కేసులో హీరో రాణాతో పాటు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్లను కూడా సుదీర్ఘంగా విచారించింది ఈడీ. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేసిన సినీ నటులందరినీ కూడా ఈడీ విచారణకు పిలిచింది. అందులో భాగంగానే ఇవాళ మంచు లక్ష్మి కూడా హాజరయ్యారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు సాగర్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఎగ్జాక్ట్లీ 10:30కి ఆమె విచారణకు వచ్చారు. 11 o'clock ఆమెకు విచారణకు మొదలై ఉంది. అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఆర్థికపరమైన లావాదేవీల మీద మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మంచు లక్ష్మి బ్యాంక్ స్టేట్మెంట్తో పాటుగా ఆయా బెట్టింగ్ యాప్తో తను చేసుకున్నటువంటి అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని ఆమె విచారణకు హాజరైనట్లుగా కూడా తెలుస్తోంది. యోలో 247 అనే బెట్టింగ్ యాప్కి మంచు లక్ష్మి ప్రమోట్ చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆ యాప్కి సంబంధించినటువంటి సంస్థ ద్వారా ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు గాను ఎంతవరకు మీరు లబ్ధి పొందారు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎంతవరకు జరిగాయన్న కోణంలో కూడా ఈడీ అధికారులు మంచు లక్ష్మిని విచారించున్నారు. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చైనా వేదికగా ఇవన్నీ రన్ అవుతున్నాయి. దుబాయ్ వేదికగా ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్ ఈ బెట్టింగ్ యాప్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లుగా కూడా ఈడీ గుర్తించిన నేపథ్యంలో ఆయా సంస్థల నుంచి అధికారికంగా ఎంత మేరకు లావాదేవీలు చేశారు, అనధికారికంగా ఎంత మేరకు లావాదేవీలు జరిగాయనేది కూడా ఈడీ అధికారుల దర్యాప్తులో తేలనుంది. ఆ కోణంలోనే ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలను విచారించిన ఈడీ ఈరోజు మంచు లక్ష్మిని విచారిస్తుంది. సుదీర్ఘంగా మధ్యాహ్నం వరకు కూడా ఈడీ అధికారులు మంచు లక్ష్మిని విచారించే అవకాశం కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ జరగలేదు అంటే మేమేం డబ్బులు తీసుకోలేదు అన్నట్టుగా మాట్లాడారు. కానీ హవాలా రూపంలో కావచ్చు, అంత ఫ్రీగా వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేసే అవకాశాలు లేవన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రూపంలో వీళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమతి, ఖచ్చితంగా మొదట ఈ ఈడీ విచారణకు హాజరైనటువంటి ప్రకాష్ రాజ్ని సుదీర్ఘంగా 6 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ప్రకాష్ రాజ్ తర్వాత మాట్లాడుతూ జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్కి తాను 5 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని ప్రమోట్ చేసినట్లుగా కూడా ఆయన వెల్లడించారు. కానీ 5 సంవత్సరాలు గాను ₹1 కూడా ట్రాన్సాక్షన్ జరగలేదనేది కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి. దాంతోపాటుగా ఆయన బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేశాను ఒప్పుకొని ఇక ముందు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని కూడా చెప్పారు. విజయ్ దేవరకొండ మాత్రం బెట్టింగ్ యాప్స్కు నేను ప్రమోట్ చేయలేదు, ఓన్లీ గేమింగ్ యాప్స్కు ప్రమోట్ చేశాను. గేమింగ్ యాప్ అనేది తెలంగాణలో కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో లీగల్ అని చెప్పారు. కానీ ఇటు రాణా దగ్గుబాటి మాత్రం జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేశాడు. కానీ తను మీడియాతో మాట్లాడడానికి నిరాకరించిన పరిస్థితి. అయితే ప్రధానంగా కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. దుబాయ్ నుంచి ఈ ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా ఈడీ అధికారులు అనుమానిస్తున్న నేపథ్యంలో మరి వీరి అకౌంట్లకే నేరుగా ట్రాన్సాక్షన్ చేశారా లేదా హవాలా మార్గం ద్వారా ఇతర బినామీ కంపెనీలకు ఏమైనా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలు ఏమైనా లబ్ధి పొందారా అన్న కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే వీరి బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు అగ్రిమెంట్లను కూడా తీసుకొని రమ్మని తమ నోటీసులో పేర్కొన్నారు. సో వాటి ఆధారంగా విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం కూడా ఈ సంస్థల నుంచి ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందనేది కూడా ఈడీ అధికారులు గుర్తించనున్నారు. ఎందుకంటే ఆయా సంస్థల నుంచి కూడా కొంత ఈడీ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించారు. 2,000 కోట్లకు పైగా బెట్టింగ్ యాప్స్ ద్వారా దేశం మళ్లించారు నిధులు అన్నట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆయా సంస్థలు తిరిగి ఈ సెలబ్రిటీలకు ప్రమోట్ చేసినందుకు గాను ఎంత మేరకు చెల్లించారన్న అంశాలపైన కూడా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. మధ్యాహ్నం వరకు కూడా మంచు లక్ష్మి విచారణ కొనసాగనుంది. యోలో 247 అనే సంస్థ ద్వారా ఎంతవరకు లావాదేవీలు జరిగాయి, అదే సంస్థ నుంచి జరిగాయా, ఇతర సంస్థల నుంచి ఏమైనా లావాదేవీలు జరిగాయా అనేది కూడా విచారణ అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తానికి బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ లో పాల్గొన్న నటీనటులందరికీ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగానే ఇవాళ మంచు లక్ష్మి ఈడీ ముందు హాజరయ్యారు. సుదీర్ఘంగా అక్కడ విచారణ జరిగే అవకాశం ఉంది. మరి ఇవాళ మధ్యాహ్నం తర్వాత